వెల్కమ్ టు ద కంపెనీ. థ్యాంక్ యూ సార్. సార్ కాదు, శ్రీనివాస్. ఓకే. హలో, చందు అండ్ టీమ్, కమ్ టు ద క్యాబిన్. దా, మీ టీంని ఇంట్రడ్యూస్ చేస్తా. ఓకే సార్. హలో టీమ్, షీస్ లేఖని. Hi. టెస్టర్స్. మన దగ్గరనే టెస్టర్స్కి డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఇలాంటి టైంలో న్యూ టెస్టర్స్ అవసరం. రేయ్, సారీ టు ఇంటరప్ట్. నవ్య ఆల్రెడీ మన ఆఫీస్లో టెస్టర్లా పనిచేస్తుంది కదా. లాస్ట్ ప్రాజెక్ట్ కూడా తనే చేసింది, మళ్ళీ కొత్త టెస్టర్ ఎందుకు? నవ్య ఈజ్ నో మోర్ పార్ట్ ఆఫ్ అవర్ కంపెనీ. తన పర్సనల్ రీజన్ వల్ల మానేసింది. పర్సనల్ రీజనా లేక మీరు జీతాలు సరిగా ఇవ్వడం లేదా మానేస్తున్నారని మీరు ఎలా చెప్పుకుంటున్నారా? రే, ఇది నా కంపెనీ రా, నాతో అలా మాట్లాడకు. సరిపోయింది. వండి నమ్మకన్నా దండుగు నమ్మ గొప్పదన్నాడంట మీలాంటోడు. రే నిన్ను. హలో, యా, ఐ విల్ బి దేర్. అవును, శాలరీ ఎంత ఇస్తా అన్నారు? అవన్నీ చెప్పకూడదు అన్నారు. మర్చిపోయా. హాయ్ హాయ్, దిస్ ఇస్ లేఖని. చందు. లేఖని అమ్మాయిలు ఆఫీస్లో సరిగా పేరు పెట్టుకోరా. వికీ, కమ్ టు మై రూమ్. నాకు ప్రశాంత కావాలంటే వీడియోని ఆఫీస్ నుంచి పోవాలి, లేక నేనైనా వెళ్ళిపోవాలి. రే, అది నా ల్యాప్టాప్ రా. ఇలా అప్పుడప్పుడైనా వాడికి కనిపిస్తే సరిగా మనకి శాలరీ ఇవ్వాలని గుర్తొస్తుంది వాడికి. పదలే, వదిలే, మీ డెస్క్ చూపిస్తాను రండి. ఇదిగోవే, ఇందాక ఏదో నీ ఆస్తిలో వాటర్ కొట్టేసినట్టు చేసావు. కంపెనీ ల్యాప్టాప్ రా. అమ్ముతే ఫుల్ బాటిల్ కూడా రాదు. ఏమో, మాకేం తెలుసు. అంటే మేము ఈ విషయంలో కొంచెం కాస్ట్లీ అన్నమాట. ఏం చందు, చందకల రాగానే ఇంతలా మారిపోతావా? అంటే కొత్త చేస్తారు కదా, అన్నీ చూసుకోవాల్సి వస్తుందిరా. చూసుకో బాగా చూసుకో. థ్యాంక్ యూ. స్మరణ, హా? లేఖనికి ల్యాప్టాప్ ప్రొవైడ్ చేసా. నెక్స్ట్ స్టెప్ ఏంటో దగ్గర ఉండి చూసుకో. ఓకే. లీడ్ని నేను కదా, నేను చూసుకుంటాను, కూర్చో. అవునులే, లీడ్వి నువ్వు ఉండంగా మేమెందుకు సైడ్ క్యారెక్టర్స్. కరెక్ట్గా చెప్పావు. చందు, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ పెట్టా, అయిపోయాక ఏం చేయాలో నేను చెప్తాను. యా ఓకే చందు. చందు, కోడ్ పంపించాను, డబల్ చెక్ చేయి. హా. చందు, 1 minute. ఎనీథింగ్ ఇంపార్టెంట్? యా కైండ్ ఆఫ్. ఇప్పుడు చెప్పు లేఖని. అంటే నా ల్యాప్టాప్లో వాల్పేపర్ చేంజ్ చేయడానికి అవ్వట్లే, కొంచెం చూడవా? ఆ? ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చే ల్యాప్టాప్ కదా, నీకే కాదు ఎవరికి అవ్వదు. అంటే కొత్త ల్యాప్టాప్ కదా, సో దేవుడు వాల్పేపర్ పెడదామని. అది ల్యాప్టాప్ లాంటిది, కానీ ల్యాప్టాప్ కాదు. దేవుడు దగ్గర పెట్టుకోగలం కానీ దేవుడిని పెట్టుకోలేము. అయితే ఇవాళ ఇంటికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చా? ఈరోజు కాదు, రోజు తీసుకొని పో, పెట్టుకో, కానీ తీసుకురావడం మాత్రం మర్చిపోకు. ఎందుకు? అంటే వర్క్ చేయాల్సింది ఇందులోనే కదా. అంటే అది అడగడం లేదు, కంపెనీ ల్యాప్టాప్లో వాల్పేపర్ ఎందుకు చేంజ్ చేయకూడదని అడుగుతున్నాను. అవన్నీ నాకెలా తెలుస్తాయి? విక్కీని అడుగు, ఇలాంటివి కరెక్ట్గా చెప్తాడు. పూజ చేసి బొట్టు పెట్టచ్చా? బుట్టా? ఇంటర్వ్యూ టైమ్స్ అన్నీ క్లియర్ చేస్తే నేను ఈ జాబ్ ఇచ్చారా, లేక మీ నాన్న ఏమైనా మా వాడిని బెదిరించి ఇప్పించాడా? కష్టపడి చదువుకొని సాధించా. అవును, చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఆ?
దీంతో నీకు నచ్చింది చేసుకో, కాకపోతే రోజు అయితే మర్చిపోకుండా తీసుకురా. ఓకే. డౌన్లోడ్ అయిందా? బ్రౌజ్ చేయండి. ఓకే. అవును స్మైర్నా, నువ్వు రీల్స్ చేస్తావు కదా? యా, ఐమ్ కంటెంట్ క్రియేటర్. యా, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నీ ఫేస్ సిమిలియర్గా అనిపించింది, కానీ నిన్న స్ట్రైక్ అవ్వలే. నాట్ మరీ అంత నోన్ ఫేస్ కాదులే. ఓకే. విక్కీ కూడా కంటెంట్ క్రియేటరా? వాడు అసలు ఫొటోస్ కూడా తీయించుకోవడానికి ఇష్టపడడు. ఓకే. తన ఫేస్ కూడా ఫెమిలియర్గా అనిపిస్తేను, అందుకే అడిగాను. అవునా? ఇది చూడు, ఇది నిన్ననే చేశాను. ఓ వావ్, చాలా బాగుంది. బోర్ కొడుతుంది నాకు. ట్రైనింగ్లో ఉన్నావు కదా, అలానే అనిపిస్తుంది. ఒక్కసారి ప్రొడక్షన్లోకి వస్తే మళ్ళీ ఆ మాటను. ఓకే. అవును, ఏ వచ్చి మన వర్క్ అంతా రీప్లేస్ చేస్తుంది కదా, మరి ఐటీ ఫీల్డ్లో ఉన్న మన జాబ్స్ సెక్యూర్ కాదు కదా? అలా చూస్తే ఏ జాబ్ సెక్యూర్ కాదు. ఏఐ రావడం వల్ల కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. మనం ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకొని ఉంటే చాలా జాబ్స్ ఆపర్చునిటీస్ మన చుట్టూనే ఉంటాయి. ఓకే. లేకనే హా, మనం కూడా లంచ్కి వెళ్దామా? సారీ, యూ గైస్ క్యారీ ఆన్. ఎందుకు? అంటే మా పీజీలో ఫుడ్ బాగోవడం లేదు, అందుకే తెచ్చుకోలేదు. ముందే చెప్తే కలిసి ఆర్డర్ చేసుకునే వాళ్ళం కదా. ఇట్స్ ఓకే, నో వరీస్. స్మైర్నా, కమ్ టు మై క్యాబిన్. ఓకే శ్రీనివాస్, సరే నేను ఇప్పుడే లోపలికి వెళ్ళొస్తాను. ఈ లోపల నువ్వు ఆర్డర్ పెట్టేసుకో. యా, ఓకే. లేకనే హా, మీకు ఆర్డర్ వచ్చింది, నాకా? రిసెప్షన్లో ఉంది, వచ్చి తీసుకోండి. ఓకే. ఈ ఆర్డర్ ఎవరు పెట్టారు? సరే అయితే ఆర్డర్ వచ్చింది కదా, స్మైనా వస్తే కిందికి వెళ్ళి తిందాం. ఈ ఫుడ్ నేను ఆర్డర్ పెట్టలేదు. హే, ఫుడ్ వచ్చిందా? పదా వెళ్ళి తిందాం. తెలీదు. ఏం తెలీదు? ఫుడ్ వచ్చింది కదా. లేదు. నీది. నాది, కానీ నాది కాదు. అంటే నేను పెట్టలేదు. ఎలా వచ్చింది? మీ అమ్మాయిలు ఏంటి మరీ ఇలా ఉన్నారు? మీ మాటలు వింటుంటే నా బుర్ర కూడా పోయేలా ఉంది. విక్కీ ఎక్కడా? వాడు ఆల్రెడీ నీ బాక్స్ తీసుకొని కిందికి వెళ్ళిపోయాడు. పద వెళ్దాం. ఏ మాట కామాట, లేకనే నీ ఫుడ్ చాయిస్ బాగుంది. నేను ఆర్డర్ చేయలే కదా. టీమ్, మీరు వర్క్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. వీడు టీం అని పిలిచిన ప్రతిసారి ఏదో సోల్జర్స్కి కమాండ్ ఇచ్చినట్టు చేస్తాడు. మీరు ఆఫీస్కి మొదటి రోజు వచ్చిన ఆ రోజు మిమ్మల్ని నేను మొదటిసారి చూశాను. అప్పటి నుంచి మీ దృశ్యం నా మనసులో ఒక మధురమైన కవితగా మిగిలిపోయింది. మీ కళ్ళు నా కళ్ళతో కలిసిన ఆ క్షణంలో 2 సముద్రాలు కలిసినంత అందంగా అనిపించింది. మాటలు లేకుండానే కేవలం చూపుల ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టు అనిపించింది. మీ చిరునవ్వు అది వసంతకాలంలో వికసించిన మల్లె పువ్వులాగా ఉంటుంది. మీరు నవ్వినప్పుడు మీ ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. ఆ నవ్వులో మీ మెత్తని మనసు తెలుస్తుంది. ఆఫీస్లో మీరు నవ్వుతూ మాట్లాడుతుంటే చుట్టూ ఎవరున్నా ఆ పువ్వు చుట్టూ తిరుగుతున్నట్లే సంతోషంగా కనిపిస్తున్నారు. నేను కూడా మీ ముందుకు వచ్చి కనిపిస్తాను, కానీ దానికి సమయం పట్టవచ్చు. మన పేర్లులానే మీరుంటేనే నేను కనిపిస్తాను. ఇంట్లోకి అంత హ్యాపీగా ఉన్నావు? ఏం లేదు. నువ్వు లేవని వినిపిస్తుంది. వినిపించాలనే కదా అన్నది. మాట్లాడకుండా ఉండరా, మళ్ళీ టీం మీట్ అంటాడు. మీ చిరునవ్వు అది వసంతకాలంలో వికసించిన మల్లెపూలాగా ఉంటుంది.
Hey, hi. Hi. It's fourth floor. Yeah. లేకని కొంచెం ఆ పేపర్ షీట్ పాస్ చేయవా? హే, నీ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. పెట్టేసావా దిష్టి? ఇదిగో, నీకు ఎప్పుడు చెప్తుంటా ఇలాంటి హార్ష్ డిసిషన్ తీసుకోకని. థ్యాంక్ యూ స్మైర్నా. పేరుని బాగానే పలికేసావు. ఎన్నాళ్ళ నుంచి ఉన్నా పేరు నాకే సరిగా పలకడం రాదు. ఆఫీస్లో నీకు తప్ప అందరికి వచ్చిన పేరు. మెల్లమెల్లగా నేర్చుకుంటా లేసమైనా. ఏ, అది సమైనా కాదు, స్మైర్నా. SMYRNA. ఏదో సేమియా. పేపర్స్తో కొట్టడం కాకుండా పని చేసుకో. ఓకే లేకిని, ఆల్ క్లియర్, యూ కెన్ లివ్. ఓకే శ్రీనివాస్. సారీ లేఖని. పర్లేదు, నువ్వేం కావాలని చేయలే కదా. ఇట్స్ ఓకే. నన్ను దిష్టి పెడుతున్నావు కానీ నువ్వు తన బ్యాంగిల్స్ని పగలగొట్టేసావా? నీ దిష్టి వల్లే పగిలిపోయాయి. ఇది మరీ బాగుంది. హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ మీదకి వచ్చినట్టు ఉంది. చందు అండ్ టీమ్ మీటింగ్ ఉంది, కాన్ఫరెన్స్ రూమ్ రండి. లేకని కొంచెం ఈ పేపర్స్ వెళ్ళి నా డెస్క్ దగ్గర పెట్టేవా? Yeah, నేను వెళ్ళి okay. ఆర్డర్ పిక్ చేసుకుంటా. యా ఓకే. లెటర్. నువ్వు చాలా బాగుంటావు. నువ్వు నవ్వినప్పుడు నీ కళ్ళు మెరుస్తాయి. అది చూసి నేను మురిసిపోతాను. నువ్వు చాలా చిన్నపిల్లలా ప్రవర్తించినప్పుడు నాకు ఇంకా ఎక్కువ నచ్చేస్తావు. నువ్వు కోపం వచ్చినప్పుడు చిన్ని చిన్ని ముఖం పెట్టి అప్పుడు నీ ముఖం చాలా క్యూట్గా ఉంటుంది. చివరిగా నీ గాజులు విరిగిపోవడం నేను చూశాను. అందుకే నీకోసం ఈ కొత్త గాజులు. ఇవి నీ చేతికి తగ్గట్టు ఉంటాయని అనుకుంటున్నాను. నువ్వు వీటిని పెట్టుకొని నవ్వితే నీ చేతులు ఇంకా అందంగా కనిపిస్తాయి. చెప్పా కదా, మన పేర్లులానే మీరుంటేనే నేను కనిపిస్తాను. అప్పటి వరకు మన మధ్య ఉన్న దూరాన్ని ప్రేమిద్దాం. లేకని నా పేపర్స్. ఓకే. కింద క్యాప్ వెయిట్ చేస్తుంది. యా ఓకే. లేకని నీ బ్యాంగిల్ కలెక్షన్ బాగుంది. చందు లేడు కదా, ఎందుకు? వాడు ఉంటే మళ్ళీ నీ బ్యాంగిల్స్కి దిష్టి పెట్టేసా అంటాడు. ఓకే. యాక్చువల్లీ ఈ బ్యాంగిల్స్ని మన ఆఫీస్లోనే ఒక పర్సన్ ఇచ్చారు. మన ఆఫీస్లోనా? ఎవరు? తెలీదు. చెప్పకూడదా? సీక్రెట్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారా? నిజంగానే నాకెవరూ తెలీదు. నా ప్లేస్లో ఫ్రీక్వెంట్గా లెటర్స్ కూడా పెడుతున్నారు. నిన్నైతే ఈ బ్యాంగిల్స్ కూడా పెట్టారు. ఎవరో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఒకవేళ అతను ఎదురై ఇష్టపడుతున్నా అంటే నువ్వు కూడా ఇష్టపడతావా?
ఇష్టపడుతున్నాడా లేదా అనేది పక్కన పెడితే తను నన్ను ఎంతగా అభిమానిస్తున్నాడో తన లెటర్స్లోనే నాకు అర్థమవుతుంది. అందుకే ఎవరా అని తెలుసుకోవాలనుంది. ఒకవేళ డైరెక్ట్గా కనిపిస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా, తను నన్ను లెటర్లో ఒకటి అడిగాడు, అదే చేస్తా. అబ్బో, మన ఆఫీస్లో ఎవరి మీద డౌట్ ఉందా? ఏమో, విక్కీ అయి ఉంటాడా? అలా కాదు, విక్కీ చాలా మంచోడు. అంటే లెటర్స్ రాసి పెడితే చెడ్డోడా? అలాని కాదు, విక్కీని చూస్తుంటా కదా, ఎక్కువగా మాట్లాడాడు. అలానే తన గురించి ఆఫీస్లో చాలా మంచి ఒపీనియన్ కూడా ఉంది. అంతెందుకు నా విషయంలోనే నాకు చాలాసార్లు సపోర్ట్గా నించున్నాడు. బేసిక్గా చెప్పాలంటే వాడికి అంత సీనే లేదు. శ్రీనివాస్ అయి ఉంటాడా? శ్రీనివాస్కి అంత క్రియేటివ్ మైండ్ ఉందంటావా? అంటే నీ బ్యాంగిల్స్ మొన్న అతని క్యాబిన్లోనే పగిలిపోయావు కదా, మైట్ బి. ఏమో మరి. లేదంటే హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. తనే కాదు, నేను కూడా ఉన్నా. నోరు తిరిగిన పేర్లు పెట్టుకుంటారు. అసలే పలకపోతే కోపాలు, అసలు పలికితే అలుకులు. ఇంకేం చేయాలి నేను? నీ హాయ్ నాకేం అక్కర్లేదు. అరే, ఏంటి ఏమైనా స్పెషలా? ఈ మంత్ పెండింగ్ వర్క్స్ అని అయిపోయాయి, సో అందుకే చిన్న trip. అదే అప్పుడు మనం మంచిగా లంచ్ చేయొచ్చు. లేకని ఈ మంత్ ఆల్ పెండింగ్ ప్రాజెక్ట్స్ మంత్ ఎండ్ Okay. వరకు ఫినిష్ చేయాలి. రేపు క్లయింట్ Okay. మీటింగ్ వితౌట్ ఫెయిల్ చేసే. ఓకే, షూర్. పేపర్ నా గుండెల్లో చాలా సంతోషంగా ఉంది. నిన్న నేను నీకు ఇచ్చిన గాజులని నువ్వు ఈరోజు చేతికి వేసుకున్నావు కదా, అది చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. నీ చేతుల్లో ఆ గాజులు చాలా అందంగా కనిపించాయి. నువ్వు నవ్వుతూ ఉంటే ఆ గాజులు గలగలా మోగుతున్నట్లు అనిపించింది. నీ చేతులు మరింత అందంగా కనిపించాయి. నువ్వు ఆ గాజులు పెట్టుకుంది చూసి నా గుండెల్లో నిండా సంతోషం వచ్చింది. ఇప్పటికీ ఆ సంతోషం తగ్గలేదు. మీతో ఎక్కువ సమయం గడపాలని అనిపిస్తుంది. నీ మాటలు వినాలని, నీ నవ్వు చూడాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను. నువ్వు ఆ గాజులు పెట్టుకొని నవ్వినప్పుడు నా కళ్ళు నీ చేతుల మీదనే ఆగిపోతున్నాయి. ఈ గాజులు నీకు నచ్చాయని నాకు తెలిస్తే ఇంకా సంతోషిస్తాను. ఇట్లు మీ రహస్య స్నేహితుడు. వెళ్దామా? లేదు, నువ్వు వెళ్ళు, నాకు కొంచెం వర్క్ ఉంది. నైట్ అయితే ఇంకా క్యాబ్స్ బుక్ అవ్వవు. పర్లేదు, ఇట్స్ ఓకే, ఫైన్. సరే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి. ఓకే, షూర్. బాయ్. బాయ్. దొరికాడని రహస్య ప్రేమికుడు? ప్రేమికుడు ఏం కాదు, పోనీ రహస్య స్నేహితుడు. తను రాసిన లెటర్స్ బట్టి మన ఆఫీస్లో ఉన్న వాళ్ళ పేర్లు తెలిస్తే చాలు తను ఎవరో కనిపెడదాం అనుకుంటున్నా. అవునా? ఏం రాశాడు? నీ కళ్ళేంట్రా అంత ఎర్రగున్నాయి? నైట్ నిద్రపోలేదే. ఏదో నైట్ అంతా కూర్చొని వర్క్ చేసినట్టు. ఈవినింగే వెళ్ళిపోయావు కదా. నువ్వు రోజు రోజు అచ్చగాడి పెళ్ళికి బుచ్చిగాడి జెండపు పోగులాగా తయారైనావు.
నీ బుక్స్లో తెలుగు నీ దగ్గర పెట్టుకో. హాయ్ టీమ్. గుడ్ మార్నింగ్. హలో శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందామా? ఓకే. అండ్ లాస్ట్ మంత్ కూడా నా ప్రాజెక్ట్స్ ఏం పెండింగ్ లేవు. సో దిస్ మంత్ ఆల్సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్. యా శ్రీనివాస్. అన్నట్టు విక్కి, నీ ల్యాప్టాప్ ఏదో ట్రబుల్ ఇస్తున్నావు కదా, ఎస్ సార్. కొత్తది తెప్పించా, నా క్యాబిన్లో ఉంది, తీసుకోవడానికి రా. ఓకే సార్. వీడేమైనా ప్రభాస్ అనుకుంటున్నా? ప్రతిసారి కమ్ టు మై క్యాబిన్ అంటాడు. ఏదో అంటున్నావు? తెప్పించారా? ఇప్పుడు కూడా తెప్పియకపోతే పాత సామాన్లు వాడికి అమ్మేస్తారేమో అనుకున్నా. ఈరోజు ఇంటర్వ్యూకి కొంతమంది వచ్చారు. వాళ్ళు దారి తప్పి వచ్చారులే, కంపెనీ గురించి తెలిస్తే వాళ్ళే వెళ్ళిపోతారులే. రే చందు, కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ ఇంటర్వ్యూస్ నువ్వు తీసుకో. సెలెక్ట్ అయితే నా దగ్గరకు పంపి. ఓకే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, వీడిని మాత్రం అక్కడ రానివ్వకు. ఓకే? నేనా? ఇంటర్వ్యూలు తీసుకోవడానికి వెళ్తున్నావు అంటే కొత్త అమ్మాయిలు వచ్చారేంట్రా? అప్పుడు కానీ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కుక్కర్లో పెట్టదు. వీళ్ళది ఎప్పుడు ఉండేదే కానీ మనం ఎక్కడ ఆపేసాం? 1 minute. 5 minutesలో వస్తాం. యా ఓకే. అబ్బా బోర్ కొడుతుంది. నువ్వు నా జీవితంలో వచ్చిన తర్వాత నా రోజులు చాలా అందంగా మారాయి. నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ నవ్వు చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం వస్తుంది. మిమ్మల్ని నేను ఎంతగానో అభిమానిస్తున్నాను. మీ మీద నా అభిమానం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. నేను నిన్ను ఎంతగా అభిమానిస్తున్నానో, ఎంతగా గౌరవిస్తున్నానో తెలియజేయడానికి ఈ లెటర్స్. నిన్ను ఇష్టపడడం వల్ల నేనేంటి అనేది నేను తెలుసుకున్నాను. మీ పరిచయం మీకు తెలియకుండానే నాకు చాలా నేర్పించింది. నాకు మీరు 2 అడుగుల దూరంలో ఉన్నప్పటికీ మీరు ఇంకా దగ్గరగా రావాలి అనే ఆలోచన కంటే మిమ్మల్ని దూరంగా అభిమానించడమే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను అభిమానిస్తున్నానని చెప్పడం తప్ప మిమ్మల్ని ఇష్టపడడం అని అడగడం లేదు. విక్కీ, ఓ మై గాడ్ విక్కీ. నేను ఈ లెటర్స్ అన్నీ చదివాక నాకు చాలా సంతోషం కలిగించింది. నువ్వు దూరం నుంచి నన్ను ఇంతగా అభిమానిస్తున్నావు అని తెలిసాక నాకు నీ మీద చాలా చాలా గౌరవం పెరిగింది. అలానే చెప్పలేనంత సంతోషం కూడా. నువ్వు ఇలా దూరంగా నన్ను అభిమానించి నా సంతోషం కోసం ఆలోచించడం మొదలుపెట్టావు. అప్పటి నుంచి నువ్వు నాకు చాలా నచ్చావు. ఇలా చెప్పుకుంటూ పోతే నా కోసం నువ్వు ఎన్నెన్నో చేస్తున్నావు. అవి చూసి నేను లోపల చాలా సంతోషంగా అనిపించేది. ఇలా ఎన్నిసార్లు చదివినా నాకు కొత్తగానే అనిపించేది. నీ లెటర్ చదువుతున్నప్పుడు నాకు ఎప్పుడు ఒకటే అనిపించేది, నేను ఒక్కసారైనా నేను నేరుగా కలవాలి అని చెప్పి, నీతో మాట్లాడాలి, నీతో కలిసి కూర్చోవాలి, నీ గురించి ఆలోచిస్తూనే ఉండాలని. నిన్ను నేను నేరుగా కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నీ లెటర్స్ చదివి నా రోజులు గడుస్తున్నాయి, కానీ నేను ఎప్పుడు కలిసి మాట్లాడతానో తెలియడం లేదు.
నేను కూడా లెటర్ చదివేటప్పుడు ఇలానే చూస్తున్నావు కదా. ఈసారి చెయ్యి తీయనులే, ఇవ్వచ్చు. వాక్యన్